బాలకోట గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి బాలకోట గారు మా ఆంధ్రాని మర్చిపోయి కర్ణాటకలో సన్మానాలు చేయించుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కర్ణాటక సన్మానాలతో ఫోటోలు అన్ని మీడియాలో ముంచెత్తుతున్నాయి. ఏంటి విశేషం? మీకే చెప్దాం అనుకున్నాను శ్రీకాంత్ గారు. ఆ, కా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఉమ్, కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఉమ్, బొందు రామస్వామి గారని 81 years ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఓకే. ఆయన ప్రజా రాజధాని అమరావతి ప్రేమికుడు, ఓకే. ఆ, స్వాప్నికుడు. ఉమ్, అమరావతి ఉద్యమ శిబిరాలకి ఆయన బస్తాల కొద్ది పూలు తెచ్చి అమరావతి మహిళల శిబిరాలకు తిరిగి వాళ్ళ పాదాల మీద పూలు చల్లి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఆ, 81 years. ఉమ్, వాళ్ళ సారథ్యంలో మొన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో నాకు అభినవ జాషువా అవార్డు ఇవ్వటం కోసం ఓకే. అమరావతి గెలిచింది, నిజం నిలిచింది అనే దాని మీద పెద్ద సభ పెట్టారు. ఓకే. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారు వచ్చారు. ఉమ్, మన తెలుగు మంత్రులు కూడా పిలిచారు. సరే, వీళ్ళు ఏదో అసెంబ్లీ ఉండటం వలన వీళ్ళు ఉమ్, హాజరు కాలేకపోయారు. ఆ, చలసాని శ్రీనివాసరావు గారు, నేను, చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా, కర్ణాటక తెలుగులందరూ కూడా చాలా బాగా జరిగింది. నేను మీతో పంచుకుందాం అనుకున్నాను. అసలు కర్ణాటక నుంచి ఏదైనా డిబేట్ జరిగితే కర్ణాటక విశేషాలు చెప్దాం. ఉమ్, కర్ణాటక చాలా గ్రీన్ సిటీగా చాలా బాగుంది. అక్కడ చెట్లు నరకరు. ఉమ్. చెట్లు నరికితే అక్కడ నేరం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళా ఆంధ్రప్రదేశ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి అవును వెళ్తే అప్పుడు మొదలవుతాయి చెట్లు నరకటాలు కూడా. అవును. ఆ, అక్కడ చెట్లు నరికితే నేరం, ఉమ్, చెట్లు పెంచకపోయినా నేరమే. ఇక్కడ చెట్లు నరకటం ఇక్కడ మనకు అలవాటు. అది కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఉమ్, చాలా గ్రీన్ సిటీ, చాలా అద్భుతమైన నగరం. ఒక చారిత్రక అవశేషాలు మైసూరు కానీ, మైసూర్ ప్యాలెస్ కానీ, ఏషియన్ మాల్ కానీ, ఉమ్, లేదా టిప్పు సుల్తాన్ మందిరం కానీ, ఒక రాచరిక, ఒక హిస్టారికల్ నేపథ్యం కలిగిన రాష్ట్రంగా నాకు బాగా అర్థమైంది. ఉమ్, ఇప్పుడు నేను బెంగళూరు కూడా వెళ్ళాను. ఆ శుభ సందర్భంగా వెళ్ళాను. ఉమ్. అది కార్తీక్ గారు. ఓకే. ఆ. ఏంటి సార్, అంటే మీకు ఆంధ్ర జాషువా అవార్డు ఇచ్చారన్నారు. ఎందుకు ఇచ్చారు అవార్డు? అభినవ జాషువా. అభినవ జాషువా, సారీ, అభినవ జాషువా. అభినవ జాషువా. జాషువా ఉమ్, జాషువా గబ్బిలం, పెరదౌసి ఉమ్, ఇలాంటి ఖండకావ్యాల మూలాన సమాజంలో ఉండే వివక్షతాపూరితమైన బాధల గురించి ఆయన పుస్తకాలు ఎన్నో రాశాడు. ఉమ్. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు కాళిదాసు దేవదాసు ఉందా? అవును. కాళిదాసు కాళిదాసు రాసిన, ఉమ్, మన దాసనారాయణ గారు సినిమా తీశారు కదా, అవును. కాళిదాసు గారి మీద. ఆయన ప్రేయసికి వర్తమానం పంపుతాడు, ఉమ్, అంటే మేఘ సందేశం. ఆ, కాళిదాసు రాసిన కావ్యం పేరు మేఘ సందేశం. ఉమ్, జాషువా గారు రాసిన కావ్యం పేరు గబ్బిలం. ఆ, రెండు సందర్భాలు ఒకటే. ఓకే. కాకపోతే మేఘ సందేశములో ప్రేమికుడు ప్రియురాలి కోసం మేఘాల ద్వారా సమాచారం పంపుతాడు. నీ ఓకే. కోసం అలమటిస్తున్నాను, నిన్ను చూడలేకుంటున్నాను, నువ్వు ఆ, లేకపోతే నేను లేను ప్రియా అని చెప్పి పంపిస్తాడు. ఆ, జాషువా గారు గబ్బిలంలో గబ్బిలం ద్వారా క్షుధాగ్ని పుత్రుడు, అంటే ఆకలి వేస్తున్న వాడి బాధల్ని శివుడికి పంపిస్తాడు. ఉమ్, గబ్బిలాలు ఉండేది శివాలయాల్లో, ఆ, శివుడి పక్కనే ఉంటాయి. అందుకని ఆ గబ్బిలాన్ని వస్తువుగా తీసుకొని ఈ బీదా సాధన కడగొట్టు బిడ్డల యొక్క బాధల్ని లేదా వివక్షత రూపాలని శివుడికి నైవేద్యంగా అందుకే అంటాడు, ఉమ్, ముక్కోటి దేవతలు ఉన్న ఈ భరతఖండాన వాడు అంటుబడితే నైవేద్యం ఎవరో ముట్టరు అని. భరత గర్భాన కడగొట్టు బిడ్డడు వీడు, 4 పడగల హైందవ నాగరాజు. ఇవన్నీ కూడా ఆనాటి యొక్క సామాజిక రుగ్మతల గురించి పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటాలు చేశారు సార్, వాళ్ళ రచనల ద్వారా. ఉమ్, మీకు చాలా సభల్లో కూడా కృష్ణశాస్త్రి గారు ఉండేవాళ్ళు, చాలా పెద్ద కృష్ణశాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు అవును. లాంటి ఉద్దండ నాయకులు. ఉమ్, ఈయన అంటాడు, జాషువా గారే, నా కవితా బతూటిని చూసి భలే భలే అన్నవారే నన్ను చూడగానే శివాలను లేచిపోదురే అని. అంటే ఉమ్, ఒక సందర్భంలో జాషువా గారి వేదిక మీదకి వస్తుంటే ఆ కొండ విశ్వనాథ సత్యనారాయణ గారు లేచిపోయిందంట, ఉమ్, ఆ సభలో ఉండకుండా. అంటే ఈయన క్రింది కులానికి సంబంధించిన, అంటరాని కులానికి సంబంధించిన రచయిత. దాన్ని చూసి బ్రాకును గుమ్మినట్టు ఉంటుంది నాకు అని. మీకు రచన ఈ రోజు సమాజంలోనే చూడాలా, మనం అనాదిగా ఉండదే ఇది. మీరు చాలా సార్లు అడుగుతూ ఉంటుంటారు, ఈ కులాలేంటి బాలకోటయ్య గారు, ఈ మతాలేంటి బాలకోటయ్య గారు అని.
ఇవన్నీ ఏంటంటే అనాదిగా సమాజంలో ఉన్నాయే. ఇవన్నీ పుట్టుమచ్చల్లాగా మనల్ని వెంటాడుతూనే ఉండి ఆ వెంటాడి 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 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినాయి ఉహుం. ఈ కులాలు. ఇప్పుడు లేనిది, సమాజంలో లేని దాన్ని ఎవడు సృష్టించడు సార్. ఉన్నదాని మీదే రాజకీయం చేసినా అరాజకీయం చేసినా ఉన్నదాని మీదే చేస్తాడు. సమాజం అంటే భారతీయ సమాజంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు అమెరికాలోనూ జర్మనీలో ఉన్నారా? జర్మనీ సార్. మీరు అక్కడ క్యాస్ట్ అని చెప్పేసి అని పేరు ఎత్తితే అంటే ఏంటి అని అడుగుతారు. ఉహుం. క్యాస్ట్ తెలియదు వాళ్ళకి. ఉమ్. ఒక భారతీయ సంస్కృతిలోనే ఈ ఈ యొక్క కులాల రుగ్మతలు కానీ ప్రాంతాల రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా ఇమిడీకృతం ఉంది. అంటే ఇది పెద్ద దానికి గ్రంథం, ఇది పెద్ద దా- గ్రంథం. ఇక దాని జోలికి పోతే చాలా చాలా విషయాలు ఉంటాయి. ఇక ఉమ్. అంబేద్కర్ చదవాలి మీరు. ఉమ్. మీరు నేను కూర్చుకుని కాన్స్టిట్యూషన్ చదవాలి. కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ ఎందుకు పెట్టాడో చదవాలి. ఉమ్. ప్రాదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, ఈ అమెండ్మెంట్స్ ఎందుకు వచ్చినాయో కూడా మనకు తెలియాలి. అది ఆ, రా అది రాజ్యాంగ సభ ఆమోదించిన పుస్తకం అది. ఉమ్. ఆ రోజున ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తే 11 మందితో ఆ సభే ఈ రాజ్యాంగ ప్రతిని ఆమోదించింది సమాజంలో ఉన్న స్థితిని బట్టి. కాబట్టి అటు ముస్లింలు, ఇటు హిందువులు, అటు క్రిస్టియన్లు, లేదా సకల కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు, ఇలాంటి సహజీవనం భారతీయ విశిష్టతే అదండి. మీకు ఒక మాట చెప్తాను, ఒక మాటే సరే నేను పొడిగించను. ఇప్పుడు ఉల్లిగడ్డ ఉందా? ఉమ్. ఉల్లిగడ్డకి చాలా రెమ్మలు ఉంటాయి, ఉమ్. అన్నీ కలిసే ఉంటాయి, తీస్తే విడివిడిగా ఉంది. భారతీయ సమాజం కూడా అలాంటిది. అవును. అందరూ ఉంటారు ఇక్కడ, ఉమ్. కలిసే ఉంటారు. మళ్ళీ వైషమ్యాలు ఉంటాయి, ఉమ్. మళ్ళీ తేడాలు ఉంటాయి. రంగులో ఉంటుంది, రుచిలో ఉంటుంది, జీవన విధానంలో ఉంటుంది, నాగరికతలో ఉంటుంది, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటుంది, మళ్ళీ కలిసే ఉంటుంది భారతీయ సమాజం. అందుకనే మన 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 యొక్క ప్రజాస్వామ్యం చాలా గొప్పదంటారు. అవును. ఈ వ్యవస్థకి ఈ ప్రజాస్వామ్యంతోనే 75 ఏళ్ళుగా పరిణమిల్లుతుంది. ఇంకో రాజ్యాంగం అయితే మాత్రం ఈ పాటికి మా యుద్ధాలే జరిగాయి. అది కురుక్షేత్రాలు లేదా రామరావణ యుద్ధాలే జరిగాయి. అలాంటి కలతలు వచ్చాయి. అందుకనే అంబేద్కర్ రాసిన ఏకైక గొడుగు, రాజ్యాంగం గొడుగు కింద ఎంతటి పాలకులు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు 50 మంది వచ్చినా 5 ఏళ్ళే ఉండేది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, లేకపోతే దోలు తీరిపోతుంది. ప్రజలకి ఆ అవకాశం ఇచ్చాడు రాజ్యాంగంలో. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు కూడా చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి మీదే కాల్పులు జరిగినాయి. మొన్న ట్రంప్ మీద జరిగిన కాల్పులు కూడా త్రుటిలో తప్పిపోయిందండి. ఉమ్. జస్ట్ మరి అటువంటి పరిస్థితులు. కాబట్టి ఒక ప్రత్యేకమైన భారతీయ సమాజం, దాదాపు 140 కోట్ల మంది భారత ప్రజలు. అందుకని ఇక్కడ రాజకీయాలు కానీ, ఇక్కడ పరిపాలన కానీ, ఇక్కడ చాలా చాలా విస్ఫోటనంగా ఉంటుంది పరిస్థితులు. కాబట్టి మనకి ఇన్ని బాధలు. లేకపోతే ఏంటి సార్, ఇంకా కార్తీక్ గారు 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మనం పేదరికం గురించి మాట్లాడుకుని, నేను ఒక మాట అడిగాను మిమ్మల్ని కార్తీక్ గారు. ఉమ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఉమ్. సొంతింటి కళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అంటే పేదోడు సొంతింటి కళ అంటే వాడు ఉండటానికి ఇల్లు లేదు, ఉమ్. వాడు పండించిన పంటకి ధర లేదు. 5 రూపాయల భోజనం కోసం పథకం పెట్టుకునే పరిస్థితికి వచ్చాం మనం. అంటే కొనుగోలు శక్తి లేదు ప్రజలకి, ఉపాధి అవకాశాలు లేవు, ఎవడికోడు బతకగలగటానికి పని లేదు, పనికి సంబంధించిన ఉపాధి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ అంతా కుదేలైపోయింది, ఓన్లీ ప్రైవేట్ సెక్టారే వచ్చింది. ఈ ప్రైవేట్ సెక్టార్ ఏంటంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన భారతదేశం లాంటి దేశాలు కానీ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కానీ ఉపాధి అవకాశాలు తక్కువ. ఏముంది, చదువుకున్న వాళ్ళు మీ అంత చదువు చదివితే జర్మనీ పోగలుగుతారు. ఎంతమంది పోతారు జర్మనీ? ఎంతమంది పోతారు అమెరికా? వీడు 10th ఇంటర్మీడియట్ డిగ్రీతోనే ఆగిపోతున్నాడు. వాడికి ఒక 300 రూపాయలు 400 రూపాయలు ఉపాధి అవకాశాలు రావాలి కదా. అందుకని ఈ మధ్య చాలా డిబేట్లో చెప్పాను నేను. మీకు ఆ మాట చెప్పి సందర్భం కాకపోయినా, మీరు అడగకపోయినా చర్చలోకి వచ్చాం కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి నాకుంది. మీకు స్వయంభూ విగ్రహాలు తెలుసు కదా. అవును. స్వయంభూ అంటే వెంకటేశ్వర స్వామి. స్వయంభూ అంటే దేవుడు అక్కడికక్కడ ప్రత్యక్షమైన వాడు. దానికి చాలా విలువ ఉంటుంది. ప్రతిష్ట విగ్రహాలు తెలుసు కదా. ప్రతిష్ట అంటే మనం రూపొందించి ఊరేగించేది. నేను అనేది ఏంటంటే, అమెరికా నుంచి పరిశ్రమలు వస్తున్నాయి, జర్మనీ నుంచి పరిశ్రమలు వస్తున్నాయి, విమానాశ్రయాలు కట్టేశాం, ఇదిగో పోర్టులు పెట్టేశాం. వీటన్నిటికంటే వీటిని కాదు అని నేను అనను, అవసరం లేదు అని నేను అనను. ఎందుకంటే ప్రపంచం చిన్నదైంది కాబట్టి. వీటితో పాటు దేశీయ ఉత్పత్తులు, దేశీయ పని పద్ధతులు, దేశీయ వ్యవసాయం, వీటి మీద
ఉపాధి అవకాశాలు రావాలి. ఇప్పుడు రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఎవడెక్కుతాడండి శ్రీకాంత్ గారు? ఎయిర్పోర్ట్లో విమానాలు ఎక్కాల్సిన అవసరం ఎవడికుంది? అక్కడ రాయలసీమ ప్రజలకి నీళ్లు కావాలి. నీళ్లు వస్తే శనగేస్తారు. నీళ్ళు వస్తే పనులు ఉంటాయి. కూలోడికి పని, రైతుకు పని ఉంటే కూలోడికి పని ఉంటుంది. కూలోడికి పని ఉంటే మార్కెట్లో పని ఉంటుంది. కాబట్టి అంటే దేశీయ ఉత్పత్తులు గతంలో ఏమైందంటే సంక్షేమ పథకాలు పెట్టి ఒక పాడి పరిశ్రమ, ఒక గొర్రెల పరిశ్రమ, ఒక ఆటోనో, ఒక రిక్షానో, అంటే ఒక మౌలికమైన మార్పు జీవితంలో కలగటానికి ఈ పథకాలు పెట్టేవాళ్ళు. దాదాపు మేము ఎస్టీల కోసం 27 రకాల సంక్షేమ పథకాలు పెట్టారు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? మేము అడిగేది అందుకే. వెరసి ఇప్పుడు ఏమైందంటే దాన్ని రూపాయి కాయిన్గా మార్చి, ఇదిగో నీకు ఈ డబ్బులు ఇస్తున్నాం 15,000, ఇదిగో నీకు 10,000 ఇస్తున్నాం, నీకు 5,000 ఇస్తున్నాం, డబ్బులుగా మార్చేశారు. ఎప్పుడైతే డబ్బులుగా మార్చారో ఉపాధి అవకాశాలు తగ్గిపోయింది. వ్యక్తిగత మేలు జరిగి ఓట్ల పథకంగా మారిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 సార్లు చేసిన పని అదే. నేను నొక్కాను 34 సార్లు బట్టను, 2,47,000 కోట్ల రూపాయలని పంచా. నాకెందుకు ఓట్లేయరు ఈ జనం, ఎందుకు వేయరు అనే నమ్మకం మీద ఆయన ఉండడు. ఎంత నమ్మకం మీద ఉన్నట్టు ఆయన ఏం పీక్కుంటారో పీక్కోండి అనే స్థాయిలో ఉన్నాడు. చొక్కాలు మడతేయండి అనే స్థాయిలో ఉన్నాడు. ఒక్కసారి ప్రజాస్వామ్యంలో దెమ్మ తిరిగి బొమ్మ ఎప్పుడైతే కనిపించిందో, అధికారం పోగానే ఆయన ఊహించని స్థాయిలో 11 సీట్లు వచ్చి కూటమి పార్టీకి 124 వచ్చేసరికినే చిన్న మెదడు చితికిపోయి కుడివైపున ఎడవైపు చూసుకొని నేను ఎందుకు ఓడిపోయాను అనేది ఇప్పటికీ అర్థం కాకుండా వగిస్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్యం అలా ఉంటుంది. అందుకని ప్రజలకు మేలు జరగాలంటే వాళ్ళకి దేశీయమైన అంటే రాష్ట్ర పరిస్థితులకి, ఆ రాష్ట్రం యొక్క స్థితికి అనుగుణమైన ఉపాధి అవకాశాలను పెంచగలిగితే ప్రభుత్వాలు మంచి జరుగుతుందండి. అన్ని కోట్ల రూపాయలతో. నేను ఇంకో మాట కూడా గతంలో ఎప్పుడు చెప్పాడు, హైదరాబాద్ కోకాపేట భూములు ఎకరం 100 కోట్లు అంట. ఎకరం 100 కోట్లు ఎవడు కొంటాడు అంటున్నా? ఎవడికి అవసరం? అక్కడ హైదరాబాద్లో 1 కోటి మంది జనం ఉన్నారు, ఎవడు కొనేవాడు కొంటాడు. నేను భూముల ధరను తప్పుపట్టను. ఆయా స్థితిగతుల్లో నగరాలు విస్తీర్ణం అవుతున్నప్పుడు ఆ నగరాల్లో ఆ ధరలు పెరిగితే కొనేవాడు కొంటాడు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అమరావతి అంటే భూములకు ధరలు కాదు, అమరావతి అంటే రేట్లు కాదు, అమరావతి అంటే ఒక జీవన ప్రాంతం. అది జీవన ప్రాంతం, జీవన ప్రమాణం. అది ఒక రాజధాని. అది రాష్ట్రం అంతా కూడా సంపదను విస్తరించడానికి సంబంధించిన అక్షయ పాత్ర. దాన్ని ధరలతోనో లేదా కులంతోనో ప్రాంతంతోనో పోలిస్తే నష్టమే. మనం ఉద్యమంలో కూడా అదే చెప్పాం. కానీ ఇక్కడ ఒకటి చెప్పండి సార్, అంటే మీరు కర్ణాటక వెళ్ళటానికి మీకు జగన్మోహన్ రెడ్డికి నాకు ఒక ఎనాలజీ కనపడతా ఉంది. ఆయన కూడా ఓడిపోగానే వెళ్ళిపోయి కర్ణాటకలో కూర్చున్నాడు. మీరు ఇక్కడ అంటే మీరు తలపెట్టిన పని దిగ్విజయంగా పూర్తయింది, మీరు వెళ్ళి కర్ణాటకలో సేద తీరారు. ఎలా చూడాలి? అందరు కర్ణాటక పక్షులు అయిపోయారు, వలస పక్షుల్లాగా. మీకు ఒక మాట చెప్పానా శ్రీకాంత్ గారు? మై నేమ్ ఇస్ బాలకోటయ్య, సన్ ఆఫ్ సరవయ్య. ఐ ఆమ్ ఏ జర్నలిస్ట్, వన్ ఆఫ్ ది డి న్యూస్ వీక్లీ ఎడిటర్. నేను నా కృష్ణా జిల్లా ప్రాంతానికే నేను పరిచయం. గతంలో రాజధాని ఉద్యమంతో అమరావతి టు అమెరికా వరకు నా ప్రయాణం. నేను తెలియని ప్రపంచంలో ఏ దేశంలో పౌరుడు కూడా లేడు. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. జగన్మోహన్ రెడ్డి గారు అదే కర్ణాటకలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసే నేను ఈ ఘనకీర్తిని సాధించాను. అందుకని వాళ్ళు రాజులు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజు. ఏలాడు, తూలాడు, పడిపోయాడు. నేను ప్రజలకు సంబంధించిన శ్రామికుణ్ణి. మేము స్వయంభూలం, విగ్రహ ప్రతిష్టలం కాదు. మేము స్వయంభూలం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎంత స్వయంభూలో, లేదా శ్రీకాళహస్తి శివుడు ఎంత శివులో మేము స్వయంభూలం. మీకు గొడ్డుకారం తెలుసా? తెలుసు సార్. ఎప్పుడైనా తిన్నారా? కారమెతుకులు తిన్నారా? తిన్నాం. ఆ జీవితం అనిపిస్తే కంటిలో వచ్చే సెగలు ఉంటాయి చూసావా, వేడి వేడి సెగలు. అది మా జీవితం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్ళు నిన్ను లేపెత్త బాలకోటయ్య, నేను పొడి చెత్త బాలకోటయ్య అని మనుషులను పంపించి ఫోన్లు చేస్తే ఆయన టబీకిండో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆల్రెడీ టబీకే చేయించాను. అది తప్ప ఇంకోటి చేయండి అని. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం కార్తీక్ గారు మనం విలువలను మర్చిపోతున్నాం. ఈ సమాజంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్పవాడు సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడబట్టే ఆ రుగ్మత అంతరించింది. మరి ఆ రోజు ఆ రుగ్మతను రూపుమాపడానికి ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటాడు?
అవును. ఆయన ఎన్ని చివాట్లు పెట్టుంటారు. విదేశీలింగం పంతులు గారు బాల్య వివాహాలను రద్దు చేయటం కోసం ఆయన ఎన్ని చెరలు బట్టి ఉంటాడు. ఇప్పుడు ఆ సనాతన ధర్మాలు అవి, హిందూ ధర్మాలు, అవి సమాజం ఆమోదించిన ధర్మాలనే వాళ్ళు చట్టాలు లేకుండా రూపుమాపే ప్రయత్నం చేశారు. అలాగనే రవీంద్రనాథ్ గారు, లేదా ఎంతో మంది అండి యా- భూములను దానం చేసి అంటే సమాజాల కోసం మనం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ చరిత్రల నుంచి మన సమాజాన్ని చూడాలి. రాజకీయాల్లో నుంచే సమాజాన్ని చూస్తే ఏం అర్థం అవుతుంది సార్? పథకాలు అర్థమవుతాయి, పంపిణీ అర్థమవుతాయి, ఓటు అర్థమవుతాయి. ఓటు పడ్డోడేం గెలుస్తాడు, ఓటు పడినోడేం ఓడిపోతాడు. ఈ రెండే అర్థమవుతాయి, ఉమ్, సమాజం అర్థం కాదు. యా ఈ స్థితిని సమాజానికి ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అలా భావించే వ్యక్తుల్లో బాలకోటయ్య అగ్రగణ్యం. యా యా అది ఓకే సార్. యా డెఫినెట్ గా నేను దాన్ని ఒప్పుకుంటాను. అందుకే మనం కూడా ఎప్పుడు చెప్తాం, సమాజంలో చట్టాలు చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు సార్. సమాజాన్ని ఉమ్, మేలుకొలిపే వాళ్ళు, సంఘ సంస్కర్తలు వాళ్ళు మనకు కావాలి. వాళ్ళు లేకుండా ఉమ్, వీళ్ళేదో చట్టాలు చేసేసుకొని ఆ చట్టాలను జనాలు ఫాలో అయిపోతారు అనుకుంటే మాత్రం చాలా కష్టం అది. కానీ ఒకటి చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి కర్ణాటకకి ఎందుకు వెళ్తున్నాడు అంటే, మొన్నటిదాకా చంద్రబాబుని కానీ మిగతా వాళ్ళందరినీ కానీ గెస్ట్ ఆర్టిస్టులు ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారన్నారు. మరి ఈయన ఉమ్. హైదరాబాద్ కూడా వదిలేసి, రేవంత్ రెడ్డి ఉన్నారని హైదరాబాద్ కూడా వదిలేసి కర్ణాటకలో ఎందుకు కూర్చున్నాడు వెళ్ళి? మీ కార్తీక్ గారు 2014 నుంచి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆంధ్రప్రదేశ్లో లేడు. అప్పుడు కూడా అవును. అప్పుడు కర్ణాటకలోనే ఉన్నాడు, లోటస్ బాండ్ లో ఉన్నాడు. ఉమ్, అసెంబ్లీకి కూడా ఏడాదిన్నర రాలేదు ఆయన. ఆ, మళ్ళీ ఇప్పుడు ఆయన కర్ణాటకలోనే ఉంటాడు ఎక్కువ. ఉమ్, రేపు కూడా అసెంబ్లీ జరిగే సమయాల్లో అసెంబ్లీకి కూడా పోనని చెప్పేశాడు అనుకోండి, ఆ ఉమ్, డౌట్ కూడా ఆయన తీర్చాడు. ఆయనకు ప్రత్యేక హోదా ఇస్తే పోతానన్నాడు. ఉమ్. న్యాయస్థానాల్లో కూడా వేశాడు, కోర్టులో. మీకు ఒక మాట చెప్తా. ఆయనకి ఇక ప్రత్యేక హోదా కాదు, కావాలి, రాష్ట్రానికి అక్కర్లా, ఆ- ఆ- ఆయనకి కావాలి. రా- ఆయనకు ప్రత్యేక హోదా కావాలని కోర్టుకి వెళ్ళాడండి. ఆ, కోర్టు ఏం చెప్పింది విన్నారా? నేను వినలేదు సార్, ఏముంది? వినలే. కోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ గారికి, శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇస్తూ ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి సంబంధించిన నిబంధనలు, రూల్స్ ఏమన్నా ఉంటే 1 రోజుల్లో మాకు సబ్మిట్ చేయండి అని అంది. ఆ, అంటే ఇంతకాలం ఈ ముఖ్యమంత్రులకి ఆ రూల్స్ ఏమన్నాయో తెలియదండి. ఆ, నిజంగా నిబంధనలో, శాసనసభ నిబంధనలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, 11 సీట్లు వచ్చినా కనుక ఉంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు పోతున్నా ఆ రూలే చెబుతుడు. ఉమ్, ఇప్పుడు ఆయనకి తెలియదా ఉమ్, ఆ రూల్ ఉందో లేదో? అదే. ఆ? ఆ, ఇప్పుడు దీన్ని సాగదీసి నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి ఉమ్, కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టును కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు కాబట్టి, ఉమ్. గతంలో చెప్పిన జడ్జీలే ఉన్నారు కాబట్టి నేను అసెంబ్లీకి రానని చెప్పడానికి ఆయన ఒక బేస్ బేస్ మట్టం బే- ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతే కదా. ఇంతకు తప్ప అందులో ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చేసేది అంతే కదా. 2014 నుంచి 19 అప్పుడు కూడా అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఏం కారణం కావాలో ఎత్తుక్కున్నాడు. అసెంబ్లీకి రాకుండా ప్రజల్లో ఉన్నాడు. అది ఆయనకు వర్కౌట్ అంతే. అయింది అనుకుందాం. ఇప్పుడు కూడా ఆయన అదే చేద్దాం అనుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం చేయగలడో ప్రజలు చూశారు కాబట్టి ఈ రోజు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే రాజకీయాల్లో, డెమోక్రసీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఎవరికి ఉండే ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.